నమస్కారం ప్రజా గొంతుకకు స్వాగతం. నేను మీ యజ్ఞ. రాజకీయాలు లేవు, రహస్యాలు లేవు, ఏ పార్టీ జెండా లేదు, వ్యక్తిగత ఎజెండా అస్సలు లేదు. జనం కోసమే ప్రశ్నిస్తాం, జనం కోసమే గళమెత్తుతాం, జనం గోడును చూపిస్తాం. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం, పరిష్కార మార్గం కోసం అహర్నిశలు ఆరాటం. పాలకుల మొద్దు నిద్ర వదిలించడమే రాజ్ న్యూస్ ముఖ్య ఉద్దేశం. పేదోడి ఆనందమే మా అంతిమ లక్ష్యం. సమస్య మీది, పోరాటం మాది. ప్రచారం కోసం కాదు, పరిష్కారం కోసం ముందుకెళ్దాం. అహంతో ఉన్న నేతల కళ్ళు తెరిపిద్దాం, సామాన్యుడికి అండగా నిలుద్దాం. మనకు రావాల్సింది దక్కించుకుందాం, మనకు కావాల్సింది ఖచ్చితంగా అడిగేద్దాం. నిర్భయంగా దూసుకెళ్దాం, ప్రజా గళం విప్పుదాం. ప్రజా పాలన కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేద్దాం. అందుకోసమే రాజ్ న్యూస్ ప్రజా గొంతుక కార్యక్రమాన్ని ఆయుధంగా చేసుకుందాం. ఆ పంటకు అక్కడ ఫుల్ డిమాండ్, పొరుగు రాష్ట్రంలోనూ ఫుల్ క్రేజ్. కానీ ధర మాత్రం సున్నా, నిల్. బంగారం లాంటి పండ్లకు కనీసం గిట్టుబాటు ధర కూడా దొరకటం లేదు. అన్నదాతల కష్టం దళారుల పాలవుతోంది. ఉత్తరాంధ్రలో కత్తి మీద సాములా మారింది పైనాపిల్ సాగు. సీతంపేటలో రైతన్న కన్నీటి గాథ వర్ణనాతీతం. గిరిజన గోడుపై ఇవాల్టి ప్రజా గొంతుక. ఫ్రూట్స్ కి ఎప్పటికప్పుడు మార్కెట్ లో భారీ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పైనాపిల్ సీజన్ అయితే చాలు, మార్కెట్ లో మొత్తం పైనాపిల్స్ అందడే కనిపిస్తుంది. అయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో పండేటటువంటి పైనాపిల్ మాత్రం దీనిలో చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పండించేటటువంటి పైనాపిల్ కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఛత్తీస్గఢ్, ఒరిస్సాతో పాటు ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా ఎగుమతి అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి గిరిజనులు చాలా సహజ సిద్ధమైనటువంటి పద్ధతిలో ఈ పైనాపిల్ ని పండిస్తారు కాబట్టి రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పైనాపిల్ కి ఇంత భారీ డిమాండ్ ఉంది అని చెప్తున్నారు. అంటే ఎంతో ఆరోగ్య లాభాలు కలిగించేటటువంటి ఈ పైనాపిల్ కి సంబంధించి ప్రస్తుతం మనం సీతంపేట ట్రైబల్ ఏరియాలో ఇక్కడ ఉండేటటువంటి గిరిజన సంతలన్నీ కూడా ప్రస్తుతం పైనాపిల్ తో నిండిపోయాయి. అయితే ఇక్కడ అసలు పైనాపిల్ ఏ విధంగా పండిస్తారు, అదే విధంగా అంత ఎత్తు నుంచి ఇంత కిందకి తెచ్చి ఏ విధంగా అమ్ముతారు, వీరు పడే కష్టం దగ్గర నుంచి వీరికి వచ్చే ఫలితం వరకు, వీటన్నిటి మీద కూడా రాజ్ న్యూస్ తెలుగు స్పెషల్ రిపోర్ట్. పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ కొండలపైన ఎక్కడికైనా వెళ్తే చుట్టూ పచ్చని తోటలు, పొడి నేలల్లో వెదజల్లుకున్న పైనాపిల్ తోటలు అందంగా కనిపిస్తూ ఉంటాయి. లంబసింగి, అరకు, పాడేరు ప్రాంతాల్లో పైనాపిల్ సాగుకు ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. వేసవి వేడి తగ్గి ఆగస్టు వరకు కూడా పైనాపిల్ పండ్లు సుగంధాన్ని, రుచిని ఇస్తూ పర్యాటకుల మనసులు దోచేస్తాయి. గిరిజనులు ఎన్నో తరాలుగా పైనాపిల్ పంటను పెంచి జీవనాధారంగా ఈ ప్రాంతాల్లో చేసుకుంటున్నారు. దీంతో 6 వారాలు అవుతుంది. మనము పండించింది ఈ పైనాపిల్కి మనము 15 రూపాయలు, పెద్ద కాయలు అయితే 15, చిన్న కాయలు అయితే 7 రూపాయలు. మనము సావకాలు ధరలు వచ్చినది కొనడానికి 15 రూపాయలు, కొన్ని పెద్ద కాయలు, కొన్ని 9 రూపాయలు, 8 రూపాయలు. అది కాయ బట్ట సైజు 15 నుంచి కింద. మనము కష్టపడే ఈ పైనాపిల్ ఉడిసిన తర్వాత మనం 3 సంవత్సరాలు అయితే ఒకసారి పంట వస్తుంది. మొక్కకు ఒక కాయ వస్తుంది. 3 సంవత్సరాల తర్వాత ఒక కాయ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ సంవత్సరం పండిందికి మళ్ళీ కోసేస్తే మళ్ళీ మొక్కలు వేసిన మొక్కలకి 3 సంవత్సరాలకు ఒకటి వస్తుంది. దానికి దాదాపు మనసుకి ఎకరా వేసి 2 ఎకరాలు వేసి ఉన్నది. ఆ రైతులకు, మా మొక్కలకి ఈ సంవత్సరం కనీసము 2000, 3000 మొక్కలు వేసిన వాళ్ళకి కనీసం 500 కాయలు వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఆ మొక్కలు కోసిన తర్వాత నెక్స్ట్ ఆ మిగిలిన మొక్కలకి మళ్ళీ 200, 300 నెక్స్ట్ సంవత్సరం వస్తుంది. ఖర్చుకి మనము దాదాపుకి ఎకరానికి ఒక 10,000 ఖర్చు అవుతుంది. అంతే 3 సార్లు తీస్తాము. ఆ రొద్దులు, గట్లు, గాబులు అన్ని బయలుసేసరికి కనీసం 30. ఏజెన్సీ ప్రాంతాల్లో పైనాపిల్ పండ్లు పండే సీజన్ వస్తే గిరిజనుల చేతులు కళకళలాడుతూ ఉంటాయి. పెద్ద కష్టాలతో కొండల్లో తోటలు పెంచి తగినన్ని వర్షాలు పడితే భారీగా దిగుబడవుతుంది. కానీ దాని ధర మాత్రం మార్కెట్లో చాలా తక్కువే. ఒక్కొక్క కాయకు 10 రూపాయలు, చిన్నదైతే 5 రూపాయలకే అమ్మేస్తున్నారు రైతులు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పైనాపిల్ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వైజాగ్ పంపిస్తున్నామండి. ఇక్కడ నుంచి మేము ఇక్కడ కొనుగోలు చేసింది 15 రూపాయలు, 14 రూపాయలు కొంటాం సైజుని బట్టి. ఎందుకంటే మాకు అక్కడైతే గిట్టుబాటు అవుతుంది, లేదంటే గిట్టుబాటు కాదు.
మేము అక్కడ వైజాగ్ తీసుకెళ్ళి అమ్ముతాం. వాతావరణం బట్టి ఉంటుందండి గిట్టుబాటు ధరలు అంటే. ఫస్ట్ స్టార్టింగ్లో మేము ఇక్కడ 20 నుంచి 22 వరకు కొంటామండి. తర్వాత అలాగా స్టేజ్ దాటుతున్న కొద్ది 16 రూపాయలు 15 రూపాయలు కొంటాం. ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుంచి చేస్తారు. మేము 3-4 కిలోమీటర్ల నుంచి దరిదాపు మోస్తున్నాం. అందరూ అంతే కావిడ రూపంలో మేము తీసుకుంటాం, అంతే మోస్తాం మేడం. పండించడానికి 1 ఇయర్ పడుతుందండి. దీనికి గాబులు తీయాలండి, దీనికి కూలి పెట్టాలంటే ఒక 300 నుంచి 400 అవుతుంది. ఈ లగేజ్ మోయించాలని మినిమం భోజనం పెట్టి 500 పెట్టి ఇవ్వాలండి. ప్రజెంట్ మార్కెట్ అయితే పాత జగన్మోహన్ రెడ్డి హయాంలోనైతే ఈ కాయకి 50 రూపాయల చొప్పున బయటకు వెళ్ళిందండి. ఇప్పుడైతే ప్రజెంట్ 30 రూపాయల నుంచి 35 రూపాయలు ఉందండి సార్. ఇప్పుడు బాగా గిరాకు ఉండేదండి, ఇప్పుడైతే గిరాకు మరి గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంటే దీనికి కూడా ఎక్కువగా సేల్స్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ సంతలోనైతే 13 రూపాయలు ఉందండి. 13 రూపాయల రేట్ ఉంది. ఒక సంవత్సరానికి ఒక 20,000 నుంచి 30,000 వస్తాయండి. అంటే ఆ కొండను బట్టి ఆ కాయను బట్టి సంవత్సరానికి ఒక 7-8 వేల కాయలు ఉంటాయండి. దానికి అన్ని సగం పోతాయి. సగంలోనూ ఒక 7,000 కాయలు అంటే ఒక 5,000 మిగులుతుందండి. 5,000లో ఒక 20,000 నుంచి 30,000 ఆదాయం వస్తుందండి. ఫలితం అంతా ఈ మాకు లాసే ఉంటుంది. దీని మాకు లాసే వస్తుంది, కానీ ఇక్కడ వచ్చేసరికి సగం దళారులే వెళ్ళిపోతున్నాయి మేడం. ఎందుకంటే మేము సొంత ఈ గవర్నమెంట్ ప్రజెంట్ ITDPO ప్రోత్సాహంతోనూ అక్కడ ఉద్యాన శాఖ సారు గణేష్ సార్ ప్రోత్సాహం వల్ల మాకు ప్రజెంట్ ఈ పర్మిషన్ ఇవ్వడం వల్ల ప్రజెంట్ అక్కడికి వెళ్ళేసి ఒక 35 రూపాయలు అమ్ముతున్నాం మేడం. రైతు బజార్లో తీసుకెళ్ళి వైజాగ్ అన్ని రైతు బజార్ తీసుకెళ్ళి అమ్ముతున్నామండి. 14 రైతు బజార్లు ఉంది. నా సంతలో అమ్మితే అన్ని లాస్ అండి. ఇక సీతంపేటలోనైతే పైనాపిల్ రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. సుమారు 7,000 ఎకరాల్లో పైనాపిల్ సాగు చేస్తూ ఉంటారు అక్కడి గిరిజనులు. వారికి అదే ఆధారం. సహజ సిద్ధంగా పండే పైనాపిల్ పండ్లకు ఇటు ఆంధ్రప్రదేశ్ అటు ఒడిశా రాష్ట్రాల్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా పైనాపిల్ని సేంద్రియ ఎరువులతో మాత్రమే సాగు చేస్తున్నారు అక్కడి స్థానికులు. ఇక్కడి పైనాపిల్స్ మరింత రుచికరంగా ఉండడమే కాకుండా పరిమాణంలో కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. అయితే సాగు చేసే రైతుల బాధలు మాత్రం అన్నీ కావు. ఒక్కో పైనాపిల్కు 5 నుంచి 10 రూపాయల వరకు వ్యాపారులకు విక్రయిస్తూ ఉంటారు ఇక్కడి గిరిజనులు. వ్యాపారులు మాత్రం మార్కెట్లో 50 రూపాయల నుంచి 40 రూపాయల వరకు కూడా అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. మేము కాయ 14 రూపాయలు 13 రూపాయలకు కొంటున్నాం. సైజుని బట్టి పెద్ద అయితే 1, చిన్నదైతే 2, అదే డబ్బులకి. పర్లేదు, బాగానే ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇక్కడ తీసుకెళ్లేటటువంటి పైనాపిల్ కి ఎలాంటి డిమాండ్ ఉంటుంది మార్కెట్ లో? డిమాండ్ మార్కెట్ అంటే ప్రస్తుతానికి మేము వాతావరణం బట్టి ఉంటుంది. మేము ఆల్రెడీ బండి లోడ్ చేసి పంపించిన వరకే మాకు. ఆ తర్వాత అక్కడ ఎలా అమ్ముతారో అనేది మాకు అటు నుంచి తిరిగి మాకు దీని ఇస్తారనమాట. పైనాపిల్ సాగు చేసే గిరిజన రైతులు పంట గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత వాటిని నిల్వ చేయడానికి ఎటువంటి కోల్డ్ స్టోరేజ్ గోదాములు లేకపోవడంతో ఇక దళారులదే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఎంత రేటు అడిగితే అంతే రేటుకి ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. ఎందుకంటే అవసరాలు వాళ్ళవి, అవకాశాలు వీళ్ళవి కాబట్టి తమ కష్టమంతా దళారుల పాలైపోతుందని వాపుతున్నారు అక్కడి స్థానికులు. పండిన పంటకు గిట్టుబాటు ధర దొరకడం లేదని, మధ్యవర్తుల చేతుల్లో దళారుల చేతుల్లో తీవ్రంగా మోసపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి రైతులు. అయితే మా కంపెనీలో ఏవైతే కొంత ప్రాంతం గ్రామాల్లో ఉన్న రైతులు ఈ పైనాపిల్ మేము వచ్చేటప్పటికి ఏంటంటే దళారులు చాలా తక్కువగా ₹1-2 కలిగి ఇచ్చేవాళ్ళు. మేమేంటంటే పైనాపిల్ వచ్చిన తర్వాత ముందు మార్కెట్ సర్వే అనేది చేసి ఎక్కడెక్కడైతే బయర్స్ ఉన్నారో ఐడెంటిఫై చేసి అక్కడికి పంపించడం మొదలు పెట్టాం. అప్పుడు రేట్ అనేది ఒక్కసారిగా 15 నుంచి 20-25 రూపాయలు 30 రూపాయల వరకు కూడా మేము ఈ రైతుల ద్వారా సేకరించడం జరుగుతుంది. అది కాకుండా మేము ఏంటంటే విశాఖపట్నం మన ప్రివా గారు ITD సహకారం, అలానే కలెక్టర్ గారి సహకారము, ప్రాజెక్ట్ హార్టికల్చర్ వారి సహకారంతో రైతు బజార్లకి విశాఖపట్నంలో 10 రైతు బజార్లు కూడా వెళ్ళి అక్కడ మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా మెయిన్ గా ఏంటంటే మేము ఇక్కడ ఈ పైనాపిల్ వ్యాలీ ఎడ్స్ మీద ఆమ్దల వలస వారి కృషి విజ్ఞాన కేంద్ర సహకారంతో ఈ ఆమ్దల వలసలో పైనాపిల్ జాము, జ్యూసు, పచ్చళ్ళు, క్యాండీస్ ఇటువంటి కూడా విలువ ఆధారిత వస్తువులు కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మేము ONDCలో మార్కెటింగ్ అయ్యి మరికొద్ది పెద్ద ఎత్తున దీన్ని మార్కెటింగ్ చేయాలని అనుకుంటున్నాం. అలానే ఈ ప్రాంతంలో ఒక ప్రాసెసింగ్ యూనిట్ కూడా మన గౌరవ PO గారు అలానే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఏర్పాటు చేయాలని కూడా మేము ప్లాన్ చేసుకొని చేయడం జరుగుతుంది. దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ, ఎందుకంటే ఇదంతా కూడా సేంద్రియ పద్ధతిలో పండించిన పంట కాబట్టి ఇక్కడ మన ప్రాంత ప్రజలే దీన్ని తింటే మనకి మరింత సంతోషకరంగా ఉంటుంది, మనకి ఆరోగ్యకరంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ పైనాపిల్ ఈ విధంగా మార్కెట్ చేయాలని మేము కృషి చేయడం అనేది జరుగుతుంది.
ఇప్పుడు సీతంపేట మండలం మేడం వజ్జేగూడి మాది. ఈ రైతులు అన్నాక ఇప్పుడు సంవత్సరానికి ఏ సీజన్ ఆ సీజన్ ఉంటుంది మేడం. పైనాపిల్ సీజన్ కి పైనాపిల్, నెక్స్ట్ ఈ సీతాఫలం వస్తాయి మేడం. ఆ తర్వాత ఫస్ట్ లో జీడి మామిడి వస్తాయి మేడం. తర్వాత ఈ పైనాపిల్ వస్తాయి. పైనాపిల్ అయిపోయిన తర్వాత మళ్ళా సీతాఫలం కాయలు వస్తాయి మేడం. అలా ప్రతి సంవత్సరానికి పంటకి అలా పండిస్తూనే వస్తున్నాం మేడం. కానీ ఏంటంటే ఇప్పుడు రైతులు కొద్దిగా గిట్టుబాటు రావాలంటే సౌకర్యాలు వస్తారు, బయట నుంచి కొంటారు, మన నుంచి ఒక 10-5 ఇలాగా కొనేసి వెళ్ళిపోతారు మేడం. రైతులు అనేది కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము. కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాము. పండిస్తున్నాం కాదంటలేదు, కానీ కష్టమే మిగులుతుంది మేడం. ఇక్కడ రైతులు అనేది రూపాయి అర్ధ చేతిలోన ఉండాలంటే కొద్దిగా రేటు గిట్టుబాటు చేసినట్టుగా అయితే బాగుంటుంది మేడం. అంతే. ఇక్కడ కనుక మన వాళ్ళు ఏంటంటున్నారంటే ఇప్పుడు FEO నుంచి రైతు బజార్లో అవకాశం ఇచ్చారు మేడం వైజాగ్లోన. ఎలా ఇస్తున్నారు బాగానే ఉంది, కానీ కొద్దిగా రేటు కొద్దిగా పెంచితే బాగుంటుంది. ఎందుకంటే ట్రావెలింగ్ ఛార్జీలు అనేసి ఈ బండి కిరాయిలు అనేసి కొద్దిగా అక్కడ వైజాగ్ మార్కెట్లో కొద్దిగా రేటు అదే ఖర్చు అవుతుంది. కొద్దిగా అక్కడ మార్కెట్లో కూడా రేటు కొద్దిగా పెంచే అవకాశం ఉంటే బాగుంటుంది అనేసి కోరుతున్నాను మేడం. ఇక సీతంపేట, పాలకొండ, వీరఘట్టం, భామిని, కొట్టూరు, మందస, పాతపట్నం, మెలియాపుట్టిల్లోని గిరిజన రైతులు కొండ ప్రాంతాల్లో పైనాపిల్ను సాగు చేసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. 8,000 మందికి పైగా రైతులు పైనాపిల్ సాగుపై ఇంకా ఆధారపడి ఉన్నారు. మేలైన క్వీన్ రకం పైనాపిల్ను సాగు చేస్తున్నారు. రైతు బజార్లకు పైనాపిల్ పండ్లను సరఫరా చేయడం ద్వారా సరైన ధరను అందిస్తున్నామని హార్టికల్చర్ ITDA అధికారులు ఇప్పటికీ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అక్కడ చూస్తే మాత్రం వారు చెప్తున్న దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. చూస్తున్నారు కదా, ఎండనక వాననక కొండనక కోననక సంవత్సరం పాటు కష్టపడి సమటోర్చి వీటిని పండిస్తాము అంటున్నారు. అయితే ఎంత స్వచ్ఛంగా పండించినప్పటికీ మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ గిట్టుబాటు ధర లేక, కనీసం కష్టపడిన శ్రమకు కూడా ఫలితం లేక వీళ్ళు అనేక రకాలుగా లాస్ అవుతున్నాము అని చెప్తున్నారు. మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు మేల్కొని వీళ్ళకి కావాల్సిన విధంగా సదుపాయాలను కలిగించి కనీస గిట్టుబాటు ధరనైనా సరే అందిస్తారని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి గిరిజన రైతులు మాత్రం తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వాలెన్ని వచ్చినా, పాలకులు ఎందరు మారినా గిరిజనుల బ్రతుకు చిత్రాలు మాత్రం మారడం లేదు, చిత్రమవుతూనే ఉన్నాయి. ఉత్తరాంధ్రలో పైనాపిల్ రైతులు తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు అని చెప్పి మనకు తెలుస్తోంది. మంచి దిగుబడి రావడంతో గత 2 ఏళ్లలో జరిగిన నష్టాలను భర్తీ చేయాలని పైనాపిల్ రైతులు ఆశించారు. కానీ ధర బాగా తగ్గింది. వారి ఆశలు అడియాసలే అయిపోతున్నాయి. వారి కన్నీరు మున్నీరవుతున్నారు. మధ్యవర్తులు, స్థానిక వ్యాపారులు గిరిజనులను మోసం చేస్తున్నారు. కొండ ప్రాంతం నుండి వారపు షాండీలకు సేకరణ, రవాణా భారంగా మారింది. దీంతో కూలీ ఛార్జీలు కూడా రావట్లేదంటున్నారు రైతులు. పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతం, అలాగే సీతంపేట ITDA పరిధిలో, సీతంపేటలో ప్రధానంగా పైనాపిల్, పసుపు, అటవీ ఉత్పత్తులు, ఇవాళ జీడి కానీ అటవీ ఉత్పత్తులు, బండసీపురు, రకరకాల పంటలు ఇవాళ పండించే పరిస్థితి ఉంది. ఇవాళ ప్రధానంగా పైనాపిల్ కానీ లేదా అటవీ ఉత్పత్తులు దేనికి కూడా గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితి ప్రభుత్వం చేయడం లేదు. ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇవాళ గిరిజన ఉత్పత్తులకి గిట్టుబాటు ధర కల్పిస్తాం, గిరిజన ఉత్పత్తులకు కావలసిన ముడి సరుకులకి అనుగుణంగా మినీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, నిరుద్యోగ వృత్తిని కల్పిస్తాం అని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఏ పాలకులు కూడా ప్రకటనలకు పరిమితం అవుతున్నారు, కానీ ఆచరణలో ఎక్కడ శూన్యం. ఈరోజు పాలకొండ ఆనుకొని ఉన్న సీతంపేట పరిధిలో ఇవాళ అటవీ ఉత్పత్తులకి మినీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది, పండించే పంటకి గిట్టుబాటు ధర వస్తుంది. అటువంటి చర్యలు ప్రభుత్వం ఇవాళ చేపట్టడం లేదు. అందుకని వాళ్ళ పైనాపిల్ పంట ఏదైతే ఉందో ఆ పైనాపిల్ చాలా దళారీలు చాలా తక్కువ ధరకి ఇవాళ గిరిజనుల దగ్గర కొనుగోలు చేసి మైదాన ప్రాంతాలకు వచ్చేసరికి ఇవాళ ప్రజలు కూడా
ఈ వినియోగదారులు కూడా కొనుక్కోలేని రేట్లు ఇవాళ అమ్ముతా ఉన్నారు. వాస్తవానికి ఇలా వినియోగదారుడికి సరసమైన ధర లేదు, పండించే పైనాపిల్ రైతులకి గిట్టుబాటు ధర లేదు, మద్యం దళారీల పాలు అవుతుంది. ఇటువంటి చర్యలు అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అందుకని గిరిజన ఉత్పత్తులకి గిట్టుబాటు ధర కల్పించి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి అక్కడ ప్రభుత్వమే కొనుగోలు చేస్తే, ప్రభుత్వమే ప్రజలకి సరసమైన ధరకి ఇచ్చేటట్టు ఉంటే ఇవాళ దళారీలు పాలు అయ్యే పరిస్థితి లేదు. ఇవాళ గిరిజన ఉత్పత్తులు అన్ని, ఒక పైనాపిల్ అనే కాదు అన్ని పంటలు కూడా ఈరోజు దళారీలు పాలవుతుంది. కార్పొరేటు వ్యాపారాలు సంబంధించిన దళారీలు ఈ లావాదేవీలన్నీ కూడా చూస్తున్నట్టు ఇవాళ మనకు కనిపిస్తా ఉంది. అందుకనే ఇవాళ పైనాపిల్ పంట మీద ప్రత్యేకించి దృష్టి పెట్టి ఇవాళ మినీ పరిశ్రమలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు అటువైపు ఆలోచించి చర్యలు చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఐటీడీ ఆధ్వర్యంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా గిరిజనుల నుండి పైనాపిల్ సేకరించి ఇతర పట్టణాల్లో డబ్బులకు విక్రయించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా పైనాపిల్ నుంచి జామ్, ఇతర జ్యూసులు కూడా ఉత్పత్తి తయారు చేసి గిరిజనులకు మేలు చేసే విధంగా కృషి చేస్తున్నాయి. అయితే అసలైన రైతుల చేతికి డబ్బులు అందే పరిస్థితి మాత్రం ఇంకా కనిపించడం లేదు. సింహాచలం పైనాపిల్ సాగుగా ఉన్న డిమాండ్ను ఆసరాగా చేసుకుని దళారులు ఇప్పుడు రాజ్యమేలుతున్నారు. బాగా వస్తాయి అమ్మా, లెక్కేసుకో. రాజమండ్రి రేట్ పడుతుందా? పైనాపిల్ సాగుకు అధిక పెట్టుబడి అవసరం. అయితే రైతులకు ఆ రుణాలు పొందడం కష్టంగా మారింది. అలాగే పైనాపిల్ పంటకు తెగుళ్ల సమస్య కూడా చాలా అధికంగా ఉంటుంది. తెగుళ్ల నివారణకు తగిన సదుపాయాలు లేకపోవడంతో ఆ పంట దెబ్బతింటోంది. కొన్ని చోట్ల నీటి వనరులు కూడా సరిగ్గా లేకపోవడంతో ముప్పు తిప్పలు తప్పడం లేదు రైతులకి. పంటను నిల్వ చేయడానికి సరైన సౌకర్యాలు కూడా లేకపోవడంతో రైతులు వాటిని త్వరగా అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. పైనాపిల్ రైతుల కష్టాలకు అనేక పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. కానీ పాలకులు చిత్తశుద్ధితో వాటిపై దృష్టి పెట్టడం లేదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రైతులకు అవసరమైన రుణాలు, సబ్సిడీలు అందించాలి, మార్కెట్ సౌకర్యాలను మెరుగుపరచాలి, రైతులను దళారుల దోపిడీ నుండి కాపాడాలి. అప్పుడే గిరిజన రైతుల్లో ఆనందం చూడొచ్చు, వారి కళ్ళల్లో ఒకంత ఆశని చూడొచ్చు. వాతావరణ పరిస్థితుల నుండి పంటలను కాపాడటానికి ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవడానికి ముందుకు రావాలి. తెగుళ్ల నివారణకు శిక్షణతో పాటు సహాయాన్ని కూడా అందించాలి. అంతేకాకుండా నీటి వనరులను మెరుగుపరచాలి, సరైన నిల్వ సౌకర్యాలను కల్పించాలి అంటున్నారు ఇప్పుడు రైతు సంఘాల నేతలు. ఈరోజు పైనాపిల్ రైతులకు సంబంధించి దళితులు ఇప్పుడు కొండ ప్రాంతాల్లోని గిరిజనులు వాళ్ళు పైనాపిల్ ను వాళ్ళు సొంత ఉత్పత్తిగా పండించినా కూడాను ప్రభుత్వం వాటికి గిట్టుబాటు ధర లేకుండా కూడాను ఈ రోజు ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటుంది. అలాగే పైనాపిల్ సెంటర్లను అలాగే ప్రభుత్వమే స్వయంగా వాళ్ళు పైనాపిల్ తాలూకా ఈ గోడాములు గాని ఏవైనా సరే తయారు చేసినట్లుగా అయితే వాళ్ళకి గిరిజనులకు మరొక ఉత్పత్తి కల్పించినట్టుగా ఉంటది. ఈ రోజు కార్మికుల సంపదను కూడా ఇప్పుడు ప్రభుత్వం వినియోగించుకున్నట్లుగా అయితే ప్రభుత్వ సంపదగా కూడా మారుతుంది. దీని పైనాపిల్ మీద కూడా గిరిజనులకి మంచి ఉపయోగకరమైనటువంటి వాళ్ళకి బలోపేతం చేయాలి, వాటిని ఉత్పత్తి సంపదగా వాళ్ళకి తయారు చేయాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు గిరిజనులు పైనాపిల్ అనేవి కొండల మీద పండించి కిందకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి గిట్టుబాటు ధర అనేది చాలా తక్కువ రేటుకి వాళ్ళు అమ్మవలసి వస్తుంది. వాళ్ళకి గిట్టుబాటు ధర దొరకడం లేదు. పైనాపిల్ అనేది ప్రకృతి దీంతో పండించిన పంట. అది చాలా ఇది చాలా ఆరోగ్యకరంగా కూడాను ఇది ఉపయోగపడుతుంది జనాలకి. కాబట్టి
ఇది దళారులకు ఉపయోగపడే దీనిలో ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్ప గిరిజనులకు ఉపయోగపడే దీనిలో ఆలోచించడం లేదు. కాబట్టి ఈ పైనాపిల్ పంటని గిట్టుబాటు ధర పెంచి గిరిజనులకు ఆదుకొని ముందుకెళ్తే, ప్రభుత్వం ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఇక ఉత్తరాంధ్రలో పైనాపిల్ రైతులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు, మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడం, దళారుల దోపిడీ, అధిక పెట్టుబడి వంటి అనేక సమస్యలు వారిని పట్టి పీడిస్తున్నాయి, వేధిస్తున్నాయి. పండిన పంటను సరిగ్గా అమ్ముకోవడానికి సరైన మార్కెటింగ్ సౌకర్యాలంటూ కూడా అక్కడ లేవు. రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరలకే దళారులకు విక్రయించవలసిన దుస్థితి దాపురిస్తోంది. అయితే దళారులు మాత్రం గిరిజనుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు, లాభాలు గడిస్తున్నారు. దీంతో రైతాంగానికి మాత్రం తీవ్ర నష్టమే వాటిల్లుతోంది. ఎప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని ఆశిద్దాం. సీతంపేటలో పండించేటటువంటి పైనాపిల్కి భారీ డిమాండ్ ఉంది. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటి గిరిజనులు స్వచ్ఛంగా పండించినప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి ధరల చేతిలో మాత్రం గిరిజనులు మోసపోతున్నారని చెప్పుకోవచ్చు. స్వచ్ఛమైనటువంటి ధర లేకపోవడం వల్ల కేవలం అంత కష్టపడి అక్కడి నుంచి ఇక్కడికి మోసుకొచ్చినప్పటికీ కూడా కేవలం 5 రూపాయలకి ఒక కాయనిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే పైనాపిల్ మార్కెట్ ధరతో పోల్చుకుంటే ఇక్కడ కనీసం వాళ్ళకి గిట్టుబాటు ధర కూడా రావడం లేదని రైతులు మాత్రం ఎప్పట్లాగానే గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు వీటికి గిట్టుబాటు ధర సరైన విధంగా నిర్ధారిస్తే కనీసం వీళ్ళ కష్టపడిన కష్టంకైనా సరే ఫలితం దక్కాలని చెప్పి ఇక్కడ ఉండేటువంటి రైతులు మాత్రం కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీంతో పాటు దీన్ని స్టాక్ చేయడం కోసం ఇక్కడ గోడాములు కూడా ఉంచితే ఖచ్చితంగా పైనాపిల్ అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి గిరిజనులకి ఒక ఆదాయ వనరులుగా కూడా మారుతుంది అని వీళ్ళు ఆశపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని వీళ్ళకి కావాల్సిన సదుపాయాలను కల్పించాలని కోరుకుందాం. జనం గోడును పట్టించుకొని పాలకుల్లారా ఇకనైనా మొద్దు నిద్ర వీడండి. ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించండి. జనం జేజేలు పలికేలా చూసుకోండి. లేదంటే రాజ్ న్యూస్ వదిలి పెట్టదు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది రాజ్ న్యూస్. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మేముంటాం. పాలకుల మెడలు వంచి మీ సమస్యలను పరిష్కరింపజేస్తాం. ఇక ఇది ఇవాటి ప్రజా గొంతుక. మరో ప్రజా సమస్యతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.